హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామని మహిమ కలుగును గాక. ఈరోజు దినాన్ని మరి చిన్నగా వీడియో చేద్దామని ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ప్రస్తుతానికి నేను ఇప్పుడు వేండలో ఉన్న సహోదరులు లక్ష్మణ్ అన్న గారి దగ్గరికి రావడం జరిగింది. గడిచినటువంటి ఆ సంవత్సరాల కాలంలో బలమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ మరణపు అంచులో నుండి దేవుడు విడిపించడం అనేది ప్రభు కృప. అయితే చాలామంది భయంకరమైనటువంటి వార్తలు చెప్పడాన్ని బట్టి వాళ్ళు ఆందోళన పడ్డారు. కానీ కొందరు సేవకులు ప్రార్థించడాన్ని బట్టి ప్రార్థన ద్వారా విశ్వాసంతో బలపరచబడి ఆ తర్వాత తనకున్నటువంటి ప్రతి విధమైన సమస్యలు తొలగిపోయి నెమ్మది కలిగి తన విశ్వాసంలో దేవుని మార్గంలోకి వెళ్తే బాగుంటుందేమో, ప్రభు నన్ను స్వస్థపరుస్తాడనేటువంటి ఆలోచనతో ఎలాగైనా దేవుడి కార్యం చేయాలి. హాస్పిటల్ తిరిగాం, గురువుల దగ్గర తిరిగాం, అందరి దగ్గరికి వెళ్ళాం, కానీ కార్యం అయితే జరగలేదు. నాకు మనశ్శాంతి లేదు. సమయానికి నేనైతే మరి చివరికి చనిపోయే పరిస్థితులు కూడా నిండిపోయాను అన్నటువంటి ఆ చివరి స్టేజ్లోనికి సహోదరులు అయితే దేవుని అందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచారో అప్పటి నుండి భారం కలిగిందంట. మనసుకు నెమ్మది వచ్చింది, సమాధానం కలిగింది. ఆ భారం మొత్తం తొలగిపోయి ప్రశాంతత వచ్చిందని సహోదరులు మెల్లగా 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 విశ్వసిస్తూ ప్రభుని మరింతగా ఆధారపడటం బట్టి బంధకాలను తెగిపోయి ఇప్పుడు విడుదల పొంది ప్రభునందు రక్షణ ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. ఆ యొక్క సాక్ష్యం అనేక ప్రజలకు తెలియపరచాలని నేను ఒక ఆశ అయితే ఉండింది. నాకు కూడా చిన్నగా తమ్ముడు, ఈ విధంగా మనం కూడా ఈ సాక్ష్యాన్ని బయట పెడితే బాగుంటుందేమో, మీరు కొంచెం వస్తే మాట్లాడి వీడియోనైతే చేద్దామని చెప్పగా నేను కూడా మరి అన్నగా చెప్పిన కారణాన్ని బట్టి ఈరోజు రావడం జరిగింది. అన్న అయితే మన మధ్యలో నీకున్నారు. వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని మనకు పంచుతారు, మనం విన్నాం. ముందు దేవతి దేవునికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఈరోజు పంచుకోవడానికి బ్రదరు మరి చీడవలస ప్రాంతం నుంచి మా కొరకు మరి సాక్ష్యం పంచడానికి వీడియో చేయడానికి మేము పిలిచడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి మా దగ్గర రావడం అయితే జరిగింది. మాకు సంతోషం ఉంది. అయితే మా సాక్ష్యం మేము పంచుకోవడానికి మరి మేమైతే ఈరోజు ఓకే అన్నాం. అయితే మా జీవితంలోని మొదటిగా మేము దేవుని తెలియక ముందు మేము హిందువులమే. మేము మా జీవితంలోని మరి మా సాంప్రదాయ ప్రకారంగా మేము కొనసాగించే వాళ్ళం. మరి చెప్పకూడదు కానీ మా తల్లిదండ్రులు కావచ్చు, మా పితరులు కావచ్చు, అలాగా హిందూ సాంప్రదాయాల్లోనే కొనసాగించేవారు. అప్పటికి మరి మా నాన్న వాళ్ళు, మా అమ్మ నాన్న వాళ్ళంతా మరి ఆ సాంప్రదాయాల్లోని మునిగిపోయి అలాగ నడుస్తున్నారు. మేము కూడా ఇదే మరి మా దేవుడని మేము కూడా కొలిసేవారము. కొలిసి తర్వాత సుమారు మేము 10th క్లాసులో ఉన్నప్పటికి కూడా మేము హిందూసే. ఇంటర్లో వచ్చేటప్పుడు కూడా హిందూసే. అలాగే హిందూస్లో ఉన్నప్పుడు సువార్త చాలా మంది చెప్పారు, కానీ మాకు మా దేవుడు ఉండగా మేమెందుకు నమ్ముకోవాలి? మా దేవుడు మా దగ్గర ఉన్నాడు. మీరు అలా చెప్తున్నారు, మా దేవుడు మేము కొలుచుకుంటాం, మీరెందుకు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తారని చాలా వ్యతిరేకించాను నేనైతే. అప్పటికి నేను ఆరోగ్యంగానే ఉన్నాను, సంతోషమే ఉన్నాను. కానీ అప్పటికి నేను తాగుల్లో కూడా మరి చాలా అడిక్ట్ అయిపోయాను నేను. అప్పుడు తాగడం కూడా స్టార్ట్ చేశాను. అలా తాగుతూ తాగుతూ నా జీవితం గడుపుతున్నాను. అలా గడుపుతూ కొన్ని సంవత్సరాలు పోయేసరికి అనారోగ్యం పాలైపోయాను. అనారోగ్యం పాలైపోయిన తర్వాత నా శరీరం మొత్తం పూర్తిగా క్షీణించిపోయింది. తర్వాత ఎన్నో హాస్పిటల్కి వెళ్తున్నాము, ఎన్నో ప్రాంతాలకి గురువుల దగ్గర వెళ్తున్నాము. అయితే నా ఆరోగ్యానికి అనేది మరి తిరిగి రావని పరిస్థితి అయిపోతుంది. ఆలోచనలు పడిపోతున్నాను. తర్వాత అలాంటి పరిస్థితుల్లో ఇంక ఎక్కువ అయిపోతుంది. హాస్పిటల్లో ప్రైవేట్ దగ్గర వెళ్ళాము, అయినా లేదు. గవర్నమెంట్ దగ్గర వెళ్తున్నాము, అయినా లేదు. చాలా బాధాకర విషయమే. ఇంకా నేను ఉండను కూడా నాకు పరిస్థితి తెలియని పరిస్థితి అయిపోయాను. అలాంటి ఉన్నప్పుడు నాకు హాస్పిటల్లో ఒకటి చెప్పారు, మేమైతే ఏ రిపోర్ట్ కూడా క్లారిటీ లేదు, మీరైతే మాకు డౌటే, సడన్లీ గిలాగైపోతున్నారు, మేము చెప్పుకోలేమన్నారు. కానీ నేను బాధగా ఉన్నాను, ఇంకా దిగులు పడుతున్నాను. అలాగే మళ్ళీ ఇంటికి రావడం అయితే జరిగింది. వచ్చి తర్వాత ఇంట్లో ఎందుకు ఇలాంటి జీవితం అని విసిగిపోతున్నాను. అలాగే
విసిగిపోతున్న వేళ తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు. కొంతమంది వచ్చి తర్వాత పలకరించి వెళ్ళారు. తర్వాత దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు వచ్చారు. తర్వాత ఒక ముగ్గురు వచ్చేసి నీకు దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుణ్ణి నమ్ముకోమన్నారు. అప్పటికి కూడా నేను దేవుణ్ణి నమ్ముకోవట్లేదు, అల్ప విశ్వాసిగానే ఉన్నాను. అప్పటికి కూడా నేను నమ్ముకోవడానికి ఇష్టపడట్లేదు. నేను మరి నాకు దేవుడు అంటే మరి యేసుప్రభు అంటే నాకు నచ్చని పరిస్థితులు ఉండేనప్పటికీ మరి సరే అనేసి తర్వాత మరి అలాగ ఉన్నాను. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పోయేసరికి మళ్ళీ వచ్చి మరి దేవుడు నమ్ముకో, మేము నమ్ముకున్న దేవుడు నీకు స్వస్థపరుస్తాడు, నీకు అద్భుతం చేస్తాడు దేవుడు అని చెప్పి మరలా వెళ్ళిపోయారు. మరలా వచ్చి మళ్ళీ ఒక రోజు వచ్చి మళ్ళీ చెప్పారు. సరే అనేసి నాకు ప్రార్థన చేయించండి, ఓకే నేను బ్రతుకుతే గనుక నేను దేవుణ్ణి నమ్ముకుంటానని మరి నేను చెప్పడం అయితే జరిగింది మన వాళ్ళకి. అలాగే చెప్పిన తరుణంలో కూడా ఫోన్ ద్వారా ప్రార్థన చేయించారు. ఫోన్ ద్వారా ప్రార్థన చేసేసరికి మళ్ళీ నాకు పెద్దగా ఏమి అనిపించలేదు అప్పటికిను. ఓకే అనేసి నేను అనుకున్నాను. మరలా మా వాళ్ళు ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దైవ సేవకుల ద్వారా మళ్ళీ మరి రావడం, దైవ సేవకులు రావడం, మళ్ళీ ప్రార్థన చేయడం, తర్వాత వాళ్ళు చెప్పడం నీ దగ్గర ఉన్న గురువుల దగ్గర కట్టిన తైతులు తీయు, దేవుడు బాగు చేస్తాడని చెప్పడం, అది కూడా జరిగింది. అయినప్పటికీ కూడా నేను నమ్మేవాడిని కాదు. నేను అలాగే మూర్ఖత్వంతో ఉండేవాడిని. చెప్తూ మళ్ళా వెళ్తున్నారు, మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తున్నారు, అలాగ ఉంటున్నాను. తర్వాత నాలో పదే సార్లు చెప్తున్నారు కదా, ఒకసారి తీసి చూద్దామని ఇక్కడ ఉన్న తైతులు తీయడం ఇది జరిగింది. తీసి పక్కన సన్ సైడ్ దగ్గర అయితే ఉంచడం జరిగింది. పోనీ పదే సార్లు చెప్తున్నారు కదా, నాది మరి ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడని ఒకసారి ట్రై చేద్దాం అనేసి మోకరించని ప్రార్థన చేస్తున్నాను. నాకు ఎక్కడ లేని బలం వచ్చినట్టు అవుతుంది. ఎక్కడ లేని ఒక నిజంగా ఒక బాగా అవుతానేమో అన్న ఒక సంతోషం వస్తుంది. ఏదో దేవుడు నిజంగా బాగా చేస్తాడేమో అని నేను అనుకుంటున్నాను. ఆ సమయంలో మరి ప్రార్థన చేస్తుంటే మంచి ప్రాణం అయితే కలుగుతుంది, కానీ ప్రార్థన వదిలితే మడికి లేదు. ఏదో తెలియని భారం వచ్చినట్టు, కొట్టినట్టు, నా శరీరం క్షీణించిపోయినట్టు మళ్ళీ ఇలాగైపోతుంది. ప్రార్థన చేస్తున్నంత కాలం ఆ భారం మొత్తం తొలగిపోయినట్టుగా అవుతుంది. ప్రార్థన ఆపేగానే మళ్ళీ మట్టికి అది ఆ భారం మళ్ళీ వచ్చినట్టు అయిపోతుంది. అంటే ఏదో భారం పెట్టినట్టుగా అవుతుంది. మరి తర్వాత అలాగే 3 రోజులు పోయేసరికి మరలా హాస్పిటల్కి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కువైపోయింది. అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. చాలా కష్టంగా ఉంది, నాకు ఊపిరి ఆడట్లేదు అనేసి నేను మా ఆవిడకి కూడా చెప్పడం జరిగింది. నేను ఇంకా బతుకుతానో లేకుదో నాకు తెలీదు, నేను చెప్పుకోలేని పరిస్థితి, ఇంకా నేను ఉండను కూడా వెళ్ళిపోయినట్టు అయిపోయాను. తర్వాత సరే మరి ఏదేమైనా దేవుడి చిత్తమని చాలామంది మరి దైవ సేవకులు చెప్పడం జరిగింది. అబ్రహం పాస్టర్ అని ఆయన, తర్వాత లాజర్ పాస్టర్ అని ఆయన కూడా చెప్పడం జరిగింది, నాకు బ్రతికించిన దేవుడు నీకు కూడా బ్రతికిస్తాడని. అలాగ మాటలు చెప్తుంటే వీలేటి ఇంత కరకండుగా చెప్తున్నారు, నిజంగానే బ్రతికిస్తాడా అనేసి మళ్ళా ఇంకా ప్రార్థనలో ఇంకా బలంగా ఉండాలేమో అనిపించింది నాకు. విశ్వాసంగా వచ్చినట్టు అయింది. సరే అలాగ నడుద్దామనేసి అలాగా మళ్ళీ ప్రార్థనల పూర్వకంగా దైవ సేవకుల్ని రప్పించడం, ప్రార్థన చేయడం అలాగ జరుగుతుంది. అలాగ చేస్తుండి కూడా నేను గురువులకు వదలట్లేదు. అంటే ఒకవైపు ప్రార్థన చేయిస్తూనే ఒకవైపు దేవుని మీద ఆధారపడిన స్వస్థత కలుగుద్ది ఒక నమ్మకం ఉంటూ మరొక వైపు గురువుల దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అంటే రెండు వైపుల్లో ఇటు అటు ఏదో కారణం జరగాలి, ఎక్కడ వెళ్తే బాగా అవుతానన్న ఒక ఆశ. వెళ్ళాను, గురువుల దగ్గర కూడా తీసుకెళ్లారు, నాకు ఒరిస్సా తీసుకెళ్లారు. ఒరిస్సాలో తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు కరోనా మూమెంట్ లోని అక్కడ హిందీతో చెప్తున్నారు, లాక్డౌన్ మేము పంపించడానికి అయితే అవ్వదు, మా ప్రాంతానికి మీరు రావడానికి అవ్వదు, మరి మేము పంపించామనేసి బలవంతం చేసి మాకు ఇటు పంపించేస్తారు. మేము ఆ గురువుల దగ్గర కూడా ఆ రోజు వెళ్ళడం అయితే లేదు.
ఎలాగో నా ప్రాణం కలెక్ట్ చేస్తుంది, వీళ్ళే మా ఇటు గురువుల దగ్గర వెళ్దామంటే అడేశారు, మళ్ళీ గురువుల దగ్గర వెళ్ళడానికి అవ్వదంటున్నారు, మరి పదండి నాకు ప్రాణం ఇలాగ చేస్తుంది అనేసి మళ్ళా క్లినిక్ హాస్పిటల్ అరకువేలు హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ టెస్ట్ చేస్తారు, ఏం కనిపించట్లేదు. నీకు గ్లూకోజ్ ఎక్కిస్తాము, బలహీనతగా ఉంది శరీరం అంతా, గ్లూకోజ్ ఎక్కిస్తామన్నారు. సరే అనేసి గ్లూకోజ్ ఎక్కించారు. అప్పటికి బాగుంది. తర్వాత గ్లూకోజ్ ఎక్కించి ఒక 30 నిమిషాలు అనుకుంటున్నాను. తర్వాత అరకువేలు దాటి అరకు దాటి ఇవతల కురుడి బ్రిడ్జ్ అని ఉంటుంది, అక్కడ మళ్ళీ రావడం అయితే జరిగింది. అక్కడ వచ్చేసరికి మళ్ళీ బలహీనత అయిపోతుంది, మళ్ళీ ప్రాణానికి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఏంటి ఇలాగ అవుతుంది, మళ్ళీ గ్లూకోజులు ఎక్కిస్తే ఇలాగా, మళ్ళీ ఇటు వస్తే ఇలాగ అయిపోతుంది. నేనేంటి ఇలా నా జీవితం ఇలాగ అయిపోతుంది, నా మనసులోనే కృంగిపోతున్నాను. జీవితం మీద ఒకవైపు నమ్మకం లేకుండా అయిపోయింది. ఇక అంటే అలాంటి స్టేజ్లో వచ్చానమాట. వచ్చేసిన తర్వాత పినకోట నుంచి సతీష్ అని వచ్చారు. ఆయన వచ్చేసి, సార్ మీరు దేవుని నమ్ముకోండి, దేవుడు నీకు బాగా చేస్తుంది, ఖచ్చితంగా బాగా చేస్తాడు దేవునికి అసాధ్యం అంటే ఇది లేదు, ఖచ్చితంగా నీకు స్వస్థత ఇస్తాడు దేవుడు, ఒకసారి నమ్ము నుంచి మళ్ళీ చెప్పడం అయితే జరిగింది. ఓకే అన్నాను. తర్వాత అప్పటికి చెప్పి ఒక 3 రోజులు అయింది. తర్వాత నేను దాన్ని కూడా మరి ఆయన సతీష్ చెప్పిన మాట కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు అప్పుడు. మరి అలాగే పట్టించుకోకుండా మళ్ళీ గురువుల వైపు వెళ్తున్నాను. మళ్ళీ గురువుల వైపు వెళ్తున్నాను. వెళితే తర్వాత ఉగుంపేట లోపల కామాయిపేట అని అక్కడ ఒకడు బుడ్డాడు ఉన్నారు, గురు బుడ్డాడు. అక్కడ వెళ్తే 12,000 ఇవ్వమన్నారు. 12,000 అడిగారు. కానీ అయితే మావిడి ఒకటనింది, ఇంతమంది గురువుల దగ్గర వెళ్ళాం కదా, స్వస్థత వీళ్ళు బాగా చేయట్లేదు, అనవసరం 12,000 ఎందుకు ఇస్తావు, వద్దు, ఏదేమైనా ఒకసారి చర్చికి ఒకసారి వెళ్ళి చూద్దామనేసి చెప్పినా కానీ ఒకసారి అంటాను, మళ్ళీ ఇంకా గురువుల దగ్గర తిరగడం జరుగుతుంది. అలా తిరగడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ సెంబి దగ్గర మళ్ళా గురు బుడ్డడి దగ్గర అక్కడ సెంబి అక్కడ వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ వెళ్ళాము. అక్కడ మినిమం ఒక 3,000 దాకా ఖర్చు అయింది. అయినప్పటికీ ఆయన ఇక్కడ గుండె నుంచి తీస్తున్నారు, ఇక్కడ నుంచి ఇలా తీస్తున్నారు. మరి నాకు ఆరోగ్యం రావట్లేదు, నాకు బలహీనత ఉంది. కానీ లేదు, వీళ్ళ దగ్గర వెళ్ళినా కూడా నాకు బాగా అవ్వట్లేదు. మరి ఇంకా ఇలాగే ఉంటుందేమో నా జీవితం, లేదంటే నా జీవితం ఇంకా ఈ లోకం విడిచి వెళ్ళిపోవడం ఏమో అనుకున్నాను నేను. అయినా అప్పుడు పోనీ సరేలే, మరి టొంకొట్టకైనా ఒక మేకైనా తీసుకెళ్దామనేసి అరకు సంతకి వెళ్ళాం. మేక కొన్నాం, 6,000 ఇచ్చి మేక కొన్ని. తర్వాత మా మాయ ఉండేరు, మా మాయ చేతుల మీదుగా, మాయ మరి నువ్వు ఒకసారి టొంకోటకి వెళ్దాం పదా అంటే మా మాయ మేము మావిడ వెళ్ళి మొక్కుబడి కూడా తీర్చడం జరిగింది. ఆయన బలహీనతే, అసలు ఆరోగ్యమే లేదు, అసలు అలాగే ఉంటున్నాం. నా బాధ ఎవరికి చెప్పుకోలేవు, ఎవరికి వెళ్ళి అడగాలో, ఎవరు బాగా చేయమని చెప్పాలో నా బుర్ర పిచ్చికిపోయింది. అప్పటికి కూడా నేను చెప్పకూడదు, కానీ మా ఊరు వాళ్ళంతా వీడు ఉండడనేసి అంబలి తీసుకురావడం, అన్నం తీసుకురావడం, అవును ప్రతి ఇంటి నుంచి తీసుకొచ్చారు. వీడు ఉండాడు, ఈ శివర్ కోరికైనా మనం ఏదైనా మన చేతుల నుంచి తినిపిద్దాం అన్న ఇది పెట్టుకున్నారు. ఉన్న వాళ్ళంతా చాలా మంది వచ్చారు. అప్పటికి చాలా మంది మా అక్క వాళ్ళు కావచ్చు, మా చుట్టాలు కావచ్చు, అలాంటి బిస్కెట్లు, రొట్టెలు, డబ్బు కొంతమంది సాయం చేశారు. మా అక్క అయితే చాలా నా మీద ప్రేమ. మా అక్క అయితే ఆయన ఏడిచి ఆయన హాస్పిటల్కి వెళ్దాం పదా, హాస్పిటల్కి ఎన్నిసార్లు వెళ్తాం హాస్పిటల్కి. ఇప్పుడు కూడా రిపోర్ట్లు ఉన్నాయి, ఇప్పుడు మా ఆవిడకి చెప్తాను, ఒకసారి తీసుకొస్తే చూపిద్దాం ఒకసారి. అలా జరిగింది. అప్పటికి కూడా నేను చర్చిలో అయితే రావడం నేను ఇష్టపడట్లేదు. అప్పటికి కూడా వస్తున్నాను, కానీ ఇటు అటు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఒకవైపు నమ్మకం ఉన్నా కానీ రావట్లేదన్నమాట. ఎప్పుడైతే మరలా రెండోసారి సతీష్ వచ్చారు కివర్ల నుంచి, ఆయన చెప్పారు, నా దేవుడు నాకు బతికిస్తాడు,
నా దేవుడు నీకు బతికిస్తారు ఖచ్చితంగా. వైజాగ్లో ఉన్నారు ఒక అయ్యగారు, ఆయన చేతుల మీదుగా నీకు ప్రార్థన చేయిస్తాను, ఇదిగో ఒకసారి పద సిగ్నల్ దగ్గర అంటే, ఇప్పుడు సిగ్నల్, అప్పుడు సిగ్నల్ కాదు మా వేంగడలో, ఇప్పుడు టవర్లు వచ్చాయి. అప్పుడు సిగ్నల్ ఉండేది కాదు కదా, టవర్లు ఉండవు. ఇప్పుడు బైరడవలస వెళ్ళిపోయాం, సిగ్నల్ పాయింట్కి తీసుకెళ్ళి ప్రార్థన చేయించడానికి ఫస్ట్ హైదరాబాద్ నుంచి మోసయ్య గారికి ప్రార్థన చేయించారు. ఆయన ప్రార్థన చేశారు, ప్రార్థన చేసి నేను జర్నీలో ఉన్నానమ్మా, మరి వీలైతే సాయంత్రం ఫోన్ చేయండి, నేను ప్రార్థన చేస్తానన్నారు. ఓకే, తర్వాత కట్ చేసి తర్వాత తిమోతయ్య గారు వైజాగ్ ఉంటారు, ఆయన అయ్యగారి చేతుల మీద తర్వాత ఫోన్ చేసాము. తర్వాత రింగ్ అయింది, మళ్ళీ ఎత్తలేదు, ఆయన ప్రార్థనలు ఉంటారేమో. తర్వాత పలానా రోజు మేము మరలా హాస్పిటల్కి వెళ్ళిపోయాము, క్లినిక్ హాస్పిటల్ అరకువేలి వెళ్ళాం. వెళ్ళి తర్వాత హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని మరలా ఊరు వస్తున్నాం. మార్గ మధ్యంలో మరలా ప్రాణంకి రావడం పోవడం అయిపోతుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. తర్వాత ఒక చెట్టు కింద ఆపండ్రా బాబు, నేను ఆ చెట్టు కింద అయినా నేను ఒకవేళ అక్కడ కూర్చోబెడితే నేను ఇక్కడ చనిపోతాను, తర్వాత తీసుకెళ్ళండి. జర్నీలో ఒకవేళ నేను చనిపోయి కిందలు పడిపోతే ట్రాఫిక్ జామ్ అయిపోయి నానా కేసులు అయిపోతుంది, తర్వాత మీకు ఇబ్బంది ఎందుకు అని చెప్పి నేను అక్కడ కూర్చోబెట్టారు. ఎందుకు అర్జెంట్ ఫోన్ చేయమంటే అనిపించింది. ఫోన్ చేస్తే నాయ్య గారిని వాళ్ళ నంబర్ ఇచ్చి ఉండేరు. ఫోన్ చేస్తే ఆయన చెప్తున్నారు, నీకు నిజమైన దేవుడు ఉన్నాడు, నీకు అద్భుతం చేస్తాడు, నీకు స్వస్థపరుస్తాడు దేవుడు, నేను వస్తున్నాను పలానా రోజున అని చెప్పి, వాళ్ళేమో పలానా రోజు నేను గంగవరంలో వస్తున్నాను, నువ్వు రా, మీ ఊరు తీసుకెళ్ళు అన్నారు. సరే, నాకు ఆ రోజు వస్తున్నారు కదని ఆ రోజు కోసం నేను ఎదురుచూపు, ఎప్పుడు వస్తారు అయ్య గారు, ఎప్పుడు వస్తే నేను బాగుపడతాను, ఒకవేళ ఆయన వస్తే, ఒకవేళ అంత కరకండగా చెప్పి ఉన్నారు కదా, ఆయన ప్రార్థన చేస్తే నీకు ఆయన మంచి అభిషక్తుడు, ఆయన వస్తే ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందని చెప్పారు కాబట్టి నేను ఆశతో చూస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ బలహీనత ఉంది, నాకు నైట్ పూట నిద్ర పట్టట్లేదు, అసలు నేను తినే తిండి కూడా నా ఒంట్లో పట్టట్లేదు, అలాగైపోతున్నాను. కాబట్టి ఒకవేళ ఆ రోజు వస్తే నాకు బాగా అవుతానేమో అన్న ఆశ ఒక పక్క. వెళ్ళాను. ఆ రోజు పెళ్ళికి వచ్చారు, పెళ్ళిలో వచ్చిన రోజు మేము వెళ్ళి తర్వాత కలిసినయ్యా, నేనే ఫోన్ చేశాను, మీ దగ్గర వచ్చాను, మా ఇంటికి వెళ్దాం రండి అంటే, సరే పెళ్ళి మరి ఒకవేళ పెళ్ళి మరి అయిన తర్వాత మనం వెళ్దాం అని చెప్పేసరికి ఆయన తీసుకొచ్చి మా ఇంట్లో నైట్ ప్రార్థన పెట్టించాం. నైట్ అంతా ప్రార్థన పెట్టిస్తే అక్కడ నుంచి నెమ్మదిగా ఆయన చెప్పారు, మీరు వారం రోజుల్లోని బాగా అవుతారనేసి చెప్పారు, ప్రార్థన చేశారు. నెమ్మదిగా స్వస్థత కలిగింది. నేనే షాకింగ్, ఎండిపోయిన సన్నగా ఉండాను, నేనే షాకింగ్ అయిపోయాను. ఎలాంటి శరీరమ్మా అలాగే వచ్చింది. అప్పుడు ఏంటంటే నిజమైన దేవుడు ఉన్నాడని నేను అక్కడి నుంచి నేను ఈ పరిశుద్ధమైన గ్రంథం పట్టుకోవడం జరిగింది. ఇదే నా జీవితం లాగా, ఇదే నా బ్రతుకు, ఇదే నా మార్గం అని నేను ఇది పట్టుకుని నేను నడుస్తున్నాను ఇప్పుడు నా జీవితంలో. అలాంటి స్థితి నా జీవితం. మరి అలాగే తర్వాత ఏంటంటే కొన్ని సందర్భంలో కూడా మళ్ళీ బలహీనత వచ్చేది. కానీ నేను తర్వాత మళ్ళీ ఏంటంటే అయ్యగారు చెప్పారు, నైట్ 20 గంటల టైంలో కూర్చుని ప్రార్థన చేయి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు దేవుడు బాగా చేస్తాడని చెప్పేసరికి మళ్ళీ ప్రార్థనలో కూర్చున్నాను. దేవుడు మరల నాకు స్వస్థత అనుగ్రహించాడు. అది ఈరోజు మరి దేవుడు నాకు నిలబెట్టి ఈరోజు మీతో సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అది అందుకని నాకు ఈరోజు హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. అందుకని నేను క్రీస్తు కొరకే నేను ఒక సాక్షిగా ఉండాలని మీకు పిలిపించడం అయితే జరిగింది. అది సాక్ష్యం ఇంకా కంప్లీట్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు హెల్త్ బాగుంది, హ్యాపీగా పని చేయగలుగుతున్నాను. ఇప్పుడు నా భార్యతో నా కుటుంబంతో హ్యాపీగా ఉంటున్నాను. ఆ సమయానికి ఆ పరిస్థితుల్లో కుటుంబము దేవుడు గొప్ప కార్యం చేశారు. చూసారు కదండి, సాక్ష్యం అయితే చాలా మన సహోదరులు అయితే అద్భుతమైన సాక్ష్యాన్ని వారు వివరించారు. ఒకసారి నేను హాస్పిటల్లో ఎలాంటి మరి పాలయ్యి ఎలాంటి ఉండేననేది ఒకసారి రిపోర్ట్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది విజయనగరం తిరుమల హాస్పిటల్, ఒకసారి చూడండి. ఇది చూపిస్తున్న
చూస్తున్నారు కదా, బ్రదర్ అయితే మరి హాస్పిటల్ చుట్టూ తిరిగారు కానీ ఆయనకు స్వస్థత రాలేదని చివరికి రిపోర్టులతో సహా చూపిస్తున్నారు. ఇది విజయనగరం హాస్పిటల్ అని అంట, మెడికవర్ అనేటువంటి హాస్పిటల్. మెడికవర్ కదా, తిరుమల హాస్పిటల్ సార్ అది. ఓకే, ఇది రిపోర్ట్ తిరుమల హాస్పిటల్లో విజయనగరం. ఈ రిపోర్ట్ ఉన్నాయి, మరి కొన్ని రిపోర్ట్. ఇది వెంకటేశ్వర్ మెడికల్ ల్యాబ్ సార్. ఇది ల్యాబ్లో ఇది ల్యాబ్లో టెస్ట్ చేసింది అనమాట. ఒకసారి చూడండి. ఇదిగో ఇదిగో సార్ చూడండి, అన్నీ నార్మల్ వచ్చింది. సరిగ్గా మొబైల్లో లైటింగ్ తెలియడం వల్ల కనబడతలేదు, అన్ని నార్మల్ రిపోర్ట్స్ అండి. ఇది డిపి నాయుడు హాస్పిటల్. ఇది స్కానింగ్ హాస్పిటల్ ఎస్కోట డిపి నాయుడు హాస్పిటల్ దగ్గర స్కానింగ్ చేసినటువంటి రిపోర్ట్ ఇది. అన్ని నార్మల్ అయిందండి, అన్ని నార్మల్ వచ్చింది. ఇవన్నీ నార్మల్గానే ఉంది. అంటే వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఏమైనా సమస్య లోపల ప్రాబ్లమ్స్ ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో స్కానింగ్ చేయడం జరిగింది. స్కానింగ్ చేసినప్పుడు వచ్చేటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా అన్ని నార్మల్ ఉన్నాయి సార్. నార్మల్ రిపోర్ట్స్ అన్ని కూడా చూసేసాను. ఇది ఏమో కొల్లపర్తి హాస్పిటల్, వరలక్ష్మి ఎస్కోట. ఇది కొల్లపర్తి ఎస్కోట వరలక్ష్మి కదా, వరలక్ష్మి హాస్పిటల్లో చేసినటువంటి రిపోర్ట్స్ చూసారు కదా. ఇవన్నీ కూడా క్లారిటీగానే ఉన్నాయి. అన్ని రిపోర్ట్స్ కూడా మరి నార్మల్గానే ఉన్నాయని వాళ్ళు స్కాన్ చేసినప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఇది కూడా అక్కడ, ఇది ఫ్రంట్ సైడ్ అన్నమాట, అది బ్యాక్ సైడ్. అది వరలక్ష్మిలోనే సార్. ఇది ఇది మన కడుపు సైడ్ అన్నమాట, అది బ్యాక్ సైడ్. ఇది కూడా అక్కడ ఇచ్చేసింది, అన్ని నార్మల్ ఇచ్చారు. ఇది కూడా నాలుగు పెట్టండి సార్. ఇది కూడా చూడండి సార్. ఇది కూడా నార్మల్ ఎస్కోట డిపి నాయుడు దగ్గర. ఇది మళ్ళీ కొన్ని ఉన్నాయి సార్, అది తీసుకురాలేదు. అది పాడర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చేయించాము, కొన్ని తీసుకురాలేదు, బీరువాలో పెట్టేస్తున్నాం. అది అంటే ఎన్ని రిపోర్ట్స్ అన్ని వచ్చాయి కానీ అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చింది. లేదు అంటే లోపల పేగులు కానీ ఏమి లేదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ లేదు, మొత్తం నార్మలే. కానీ నా శరీరం అంతా బలహీనత వచ్చేస్తుంది, చాలా సన్నగా అయిపోయాను అంతే. మనిషి మొత్తం మారిపోయాను. నేను ఫోటో కూడా చూపిస్తాను ఒకసారి. ఇదిగో నా బ్రెయిన్ అన్నమాట, బ్రెయిన్ అన్నమాట. ఆధారాలు అంటే సాక్ష్యం అంటే ఏదో ఇచ్చే దానికి చెప్పినట్టు కాదు, అన్ని రిపోర్ట్స్ ఆధారాలతో నిన్న గవర్నమెంట్ లో కొన్ని సందర్భంలో మా వాళ్ళు భయపడిపోయి బెంగైపోయి ఏం తీయలేదన్నమాట. నేను ఫోటోలు చూపిస్తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను అనేది. నేను మనిషిగానే లేదు, అప్పుడు నేను అలాంటి స్థితిలో ఉన్నాను. చూస్తే భయంకరంగా ఉన్నాయి రిపోర్ట్స్. అన్ని కొన్ని రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయి, కానీ ఆ రిపోర్ట్స్ అంటే చూసిన బ్రెయిన్ కూడా అన్ని సార్ మామూలు కాదు. సిటీ స్కాన్ అని, ఇతర బాడీ స్కానింగ్ అని, అన్ని ఒకటి కాదు రెండు కాదు. నేను హౌస్ కడదామన్న ఆలోచనలతోనే డబ్బు సంపాదించి అంతా దానికోసం పెట్టుబడి చేశాను. కానీ మరి నాకు డబ్బు కాదు, కానీ దేవుడు నాకు అద్భుతం చేస్తాడు. నాకు మామూలు కాదు. ఈరోజు ఉన్నానంటే కనుక అది దేవుడు కృప. ఈరోజు నేను మీతో ఉన్నానంటే, ఈరోజు మీతో మాట్లాడుతున్నానంటే దేవుడు ఇచ్చిన చిత్తమే నాకు.
నేను నేను అలాగుంటే కనుక నేను ఈరోజు నేను మట్టిలో మన్ను అయిపోయి ఉండేవాడిని మరి